సేపు మాట్లాడినా కొద్దిగా వామప్ అయితే ఏం అడగరంటే మీడియా అంతా వెనకపోతే వార్తలు పోతుండాలి. రాయలసీమ నుంచి వార్తలు పోవడానికి ఈ మ్యాజిక్ ఫిగర్ గురించి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కనపడింది. సో ఎనీబడి కెన్ గెస్ దిస్ ఫిగర్స్ అన్నమాట. ఆ ఫిగర్స్ అనుకున్నట్లే 120 అన్నారు, 121 అంటారు, 119 అని వస్తూ ఉంది ఫిగర్స్. మరి ఏది ఏమైనప్పటికీ 120 స్టాండ్స్ గుడ్. సో ఇది చాలా ఇటీవల కోఆపరేటివ్ ఎలక్షన్స్, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ ఒక ఊపనిచ్చింది స్టేట్లో కాంగ్రెస్ పార్టీకి, క్యాడర్కు కల్పించారు. ఎవరెవరు పార్టీ నుంచి వెళ్ళిపోయారో వారందరూ ఇప్పుడు తిరుగు ఆలోచన చేసే విధానం అయింది. ఇంకా కొన్ని పార్టీలకు నిద్ర పట్టదు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి కానీ, మరి తెలుగుదేశం పార్టీ కానీ, జగన్ కాంగ్రెస్ కానీ, ఈ మూడు పార్టీలకు ఇప్పుడు నిద్ర పట్టని పరిస్థితి. పూర్తి వారు ఏదో ఆగమేఘాల మీద వస్తామనుకున్నదంతా ఇప్పుడు రివర్స్లో అయిపోయింది. సో వీళ్లకు ఏమి చేయాలని, ఎలా ముందుకు పోవాలని ఆలోచనలో పడిపోయారు. మరి ఇది సోనియమ్మ విజయము, రాహుల్ గాంధీ విజయం అని చెప్పచ్చు. అలాగే మన ముఖ్యమంత్రి మంచి పరిపాలన కూడా కర్ణాటక రాష్ట్రంలో బాగా ప్రచారం జరిగింది. ఒక క్లీన్ ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్లో రాజ్య పరిపాలన జరుగుతూ ఉందని, అలాగే ప్రజలకు ఎప్పుడూ లేని ఇన్సెంటివ్స్, ప్రజా కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మరి వానదేవుడు కరుణించుకున్న ఇవన్నీ మనకు వర్షాలు లేకున్నా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రజా కార్యక్రమాలు చేస్తున్నది అనేది, లక్షలాది మందికి ఉద్యోగాలు, ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఒక ప్రచారం బాగా జరిగింది. 1 రూపీ కిలో బియ్యం కానీ, ఫ్రీ పవర్ కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాల ప్రచారం కూడా చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విజయానికి కారణభూతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన కూడా, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా అని నేను కంఠాపటంగా చెప్పగలుగుతాను. అన్నింటిలో ముందు అంటే వర్షాలు లేకున్నా పరిపాలన బాగుంది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు, జలప్రభ అనుకోండి, ఎస్సీ సప్లైన్ అనుకోండి, 1 రూపాయి బియ్యం అనుకోండి, అమ్మ అభయస్థం అనుకోండి, మరి 1 రూపాయి బియ్యం చేయటం ఇవ్వటమేమి, రైతులకు నష్టపరిహారం, గత ప్రభుత్వాల్లో రైతుల నష్టపరిహారాలంతా ఈ ప్రభుత్వం ఇవ్వటం, రేషన్ కార్డులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం, అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి లోపం ఏదైనా ఉందంటే ప్రచార లోపం అని ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్తున్నాను. ఐ స్టాండ్ దట్ వన్. ఈరోజు కూడా ప్రచారంలో ఆయన వెనుకబడి ఉన్నాడని తెలియజేస్తున్నాను. చేసిన కార్యక్రమాలను చెప్పుకుంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు చేయని విధంగా చేస్తున్నది, ఎక్కడ అలజడి లేదు, పీస్ఫుల్గా పోతూ ఉంది స్టేటు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాం. వర్షాలు బ్రహ్మాండంగా పడేటప్పుడు ఎవడైనా చేస్తారు, పవర్ వచ్చినప్పుడు. వర్షాలు పడకుండా చేయటం అనేది అది ఘనకార్యం. ఒక డిసిప్లిన్గా స్టేట్ ముందుకు తీసుకోవటం అదొక ఘనకార్యం. ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముందుకు పోతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది రియలీ ఎనీబడి షుడ్ అప్రిషియేట్. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా ఇది అప్రిషియేట్ చేయాలి. మంచి పనిని అప్రిషియేట్ చేస్తే ఇంకా ఎక్కువ మంచి పని చేసేదానికి అవకాశం.
అవైలబుల్ ఉండే మినిస్టర్లతో పలుమార్లు చర్చించడం జరిగింది. కొన్ని సజెషన్స్ కూడా మీటింగ్లో చేయడం జరిగింది. పేరుతో సహా, పేరు పెట్టేదాంతో సహా పలుమార్లు చర్చించడం జరిగింది. అప్పుడు అవైలబుల్ ఉండే మినిస్టర్లు. ఇట్స్ ఓకే, ఇప్పుడు మంచి పని చేశారు, చర్చించితే ఆ భాగంలో మేము మమ్మల్ని ఇన్వాల్వ్ చేసింటే బాగుండేది అనే అర్థమే, కానీ దాని మీద కంప్లీట్గా మనం తీసుకునే పర్లేదు. వాళ్ళు కూడా పోలింగ్ మినిస్టర్లు. లెట్ us టేక్ పాజిటివ్ స్టెప్. ఓకే, చర్చింటే ఇంకా బాగుంటుంది అనేది అర్థం. చర్చించకుండా చేశారని కొంతమంది అనిండొచ్చు మినిస్టర్లు, చర్చింటే ఇంకా బాగుంటుంది అని వాళ్ళు కూడా ఆ పుణ్య కార్యక్రమంలో భాగస్తులే. అంతకన్నా దీనికి వేరే మీనింగ్ మనం అర్థం చేసుకునే పర్లేదు. మన చీఫ్ మినిస్టర్ మార్పు అనేది, చీఫ్ మినిస్టర్ని చీఫ్గా లెక్కేస్తే ఎలా అంత చీఫ్గా ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ముఖ్యంగా సోనియా గాంధీ మీరు చూస్తే సుస్థిర ప్రభుత్వం కంటిన్యూ అవుతున్నంత వరకు ఆమె ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు. తెలంగాణ సమస్య భయంకరంగా ఉండింది ఇక్కడ. ఆ సమస్య ఇప్పుడు ఏమైనా ఎక్కడ కనపడతా ఉందా మీకు? ఎక్కడ ఆ సమస్య గురించి మీడియాలో మాట్లాడటం తప్ప, ఇది నష్టపోయినాం, అది నష్టపోయినాం. మీరు హిస్టారికల్గా తీసుకుంటే ఎన్నో చెప్పారు, దాన్ని ఏది నిరూపించలేకపోతున్నారు. నిరూపించగలిగితే వాళ్ళు ఆ మూమెంట్ అట్లే ఉండేది. నిరూపించలేకపోయారు. ఎన్నో ఒకటి రెండు కాదు. ప్రభుత్వం సమీకరణ వల్ల ఇది నష్టపోయినాం, అది నష్టపోయినాం, సపరేట్ ఉంటే ఈ లాభం ఉంటుంది, ఆ లాభం ఉంటుందని చెప్పనివన్నీ చెప్పరాని కూడా చెప్తూ వచ్చాను. అల్టిమేట్గా కుమార్ రెడ్డి దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాడు. అది సక్సెస్ఫుల్ స్టోరీగా ముందుకు పోయింది. సో ఇప్పుడు నాయకులు చెప్పారు మేము విడిపోవాలని అన్నారు కాబట్టి అదే మొండి పట్టుకోకుండా మార్పు జరిగింది. అది వారు తెలంగాణ నష్టపోయింది అనేది వాళ్ళు పెడర్థం చేసుకున్నారు. రియాలిటీగా తెలంగాణ చాలా ముందుకు పోయిందనే వాదనను వాళ్ళు అంగీకరించలేక ఇబ్బందులు పడుతున్నారు తప్ప, రియాలిటీగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందిందనేది ప్రజలకు అందరికీ సంకేతం. అది ఫస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ ది కుమార్ రెడ్డి. తీవ్రవాదుల నుంచి ఏమాత్రము ఇబ్బందులు లేకుండా, పక్క రాష్ట్రాలు ఇబ్బందులు ఉన్నాయి కానీ అది కూడా చాలా డిసిప్లిన్డ్గా ముందుకు పోతున్నాయి. ఇక పారదర్శకం అంటే దగ్గర 1,00,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఉద్యోగం, ఈ డబ్బులు, ఒక్క ఉద్యోగం అయినా డబ్బులు తీసుకొని ఇది ఉద్యోగం ఇచ్చినారని ప్రూవ్ చేసే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఒక్కట్లేదు. ముందు ఏ ఉద్యోగాలు ఇచ్చినా కరప్షన్ అంటగట్టేవాడు. ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. అంటే అంత పారదర్శకంగా ముందుకు వెళ్తాం. మరి ఏ రంగమైనా తీసుకోండి, అన్ని రంగాల్లో కూడా ఒక క్లీన్ ఇమేజ్తో ముందుకు వెళ్తాం. మరి ఇంకా పెద్దగా దీన్ని మనం ఏ విధంగా ఆలోచించినా ఇప్పుడు సమస్యలు లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలుగుతాం. బేసిక్గా మనము అభివృద్ధి పందాలో పోకుండా ఉంటేనే ఫార్మ్ అయ్యేదానికి అవకాశం ఉండేది. అభివృద్ధి పందాలో పోయినాం కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీలు ఎక్కువైనాయి. తెలంగాణలో చూస్తే ఒక టీఆర్ఎస్ కూడా జమ అవుతుంది. అంటే 4 పార్టీలు పోటీ పడుతున్నాయి. 4 పార్టీలు తెలంగాణలో 3 పార్టీలు అంటే మేజర్ పార్టీస్ నేను చెప్తాను. ఇంకా కమ్యూనిస్టులు, బీజేపీ, అక్కడ కొద్దిగా కమ్యూనిస్ట్ ఉంది, కొద్దిగా బీజేపీ కూడా ఉంది.
అంటే 6 పార్టీల్లో ఆల్మోస్ట్ 5 పార్టీలు తెలంగాణ ఇచ్చేయాలని పోటీపడుతున్నాయి. ఒక కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు సమైక్యవాదంతోనే ముందుకు పోతున్నది. ఇంతవరకు స్టాండ్ సమైక్యవాదంతోనే ఉన్నది. మరి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులకు ఆ సమైక్యవాదం గురించి, దాని వల్ల లాభాల గురించి ఇంకా కొద్దిగా ఎక్కువ వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా మాకు మొగ్గు చూపచ్చు. సో 5 పార్టీలు ఉన్నందున 5 పార్టీలు ఆల్మోస్ట్ కొద్దో గొప్ప వస్తే ఉండే పార్టీలు కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ ఒక ఎత్తు అవుతుంది. తెలంగాణలో సమస్యలతో ఉన్న తెలంగాణలోనే కాంగ్రెస్ 2/3 మెజార్టీ తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ లెక్కలు వేసుకుంటే. ఇంకా ఆంధ్ర రాయలసీమ మనం చెప్పక్కర్లేదు, కోస్టల్ ఆంధ్రలో బాగున్నాయి. ఏమన్నా క్యాడర్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నామంటే ఇన్ఛార్జీలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో వేయలేకపోతున్నాం, కొన్ని సమస్యల వల్ల, నాయకుల్లో ఉండే సమస్యల వల్ల. గుంటూరు జిల్లాలో నేను చూస్తున్నాను, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ అక్కడ. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇన్ఛార్జీలు పెట్టలేకపోతున్నాం. సో ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉండరు అక్కడ, కాన్స్టిట్యున్సీకి క్యాడర్ దెబ్బతింటూ ఉంటుంది. ఈ ఒక్క లోపం తప్ప మీరు మనం ఇటీవల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలక్షన్స్లో కూడా, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలక్షన్లో కూడా ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు లేరో అక్కడంతా కాంగ్రెస్ దెబ్బతినడం జరిగింది అనమాట. సో ఇన్ఛార్జీలు పెట్టుకొని ఇంకా సమన్వయం చక్కగా చేసుకుంటే పార్టీతో ఇంకా పెద్ద ఎత్తున గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక లోపం మా స్టేట్లో, ఇది ఉన్నది, లోపం ఉన్నది, వాస్తవాన్ని మనం చెప్పవలసి వస్తుంది. సో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద, ముఖ్యమంత్రి గారు, బోస సత్యనారాయణ గారు ఉభయులు దీని మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. సో ఇది కన్నా త్వరగా ఎప్పుడైనా తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి ఢోకానా లేదు. మ్యాజిక్ ఫిగర్ కర్ణాటక కన్నా దగ్గర 2/3 మెజార్టీ పోయే అవకాశాలు ఉంటాయని నేను తెలియజేస్తాను. జనాభా పెరిగిపోతుంది కానీ నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం మన చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు. వానలు బాగా పడితే, వర్షాలు పడి పంటలు బాగా పండితే ప్రభుత్వంతో కొద్దిగా డబ్బులు చెప్తాయి. కావాలంటే నూతన జిల్లాలు ఒక్కొక్క మండలాన్ని ఒక జిల్లాగా చేసేదానికి కూడా ఆ డబ్బులు ఉంటే అవకాశాలు ఉంటాయి. ఖర్చుతో కూడుకున్న పని సార్. ఇట్లే ఇది ఇటీవల మనకు మరి కొన్ని మంత్రుల వల్ల ఆరోపణలు, వాళ్ళ రాజీనామాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. క్లారిటీగా ఢిల్లీలో వచ్చిన ఆరోపణ సిబిఐ అనేది ఒక పక్క చెప్తూ ఉన్నారు అందరూ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది, పారదర్శకంగా లేదని ఒక పక్క చెప్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, పారదర్శకంగా లేకపోతే ఒక రైల్వే మినిస్టర్ అల్లుడిని ఎలా పట్టుకుంటుంది కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొద్దిగా వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించుకోవాలి. కొన్ని ఏమైనా డిఫెక్ట్స్ అనేది ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి దగ్గర పర్సంటేజ్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేది ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పరిపాలించింది, మరి చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఉన్నారు, దేవేగౌడ గారు ఉన్నప్పుడు ఉన్నారు. మరి అప్పుడు మార్చిందాలు ఎవరు వద్దన్నారు? అన్ని అపోజిషన్ పార్టీస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. సో వాళ్ళకన్నా ఎక్కువ పారదర్శకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పగలుగుతుంది. వాళ్ళు వీళ్ళు అనకుండా అందరినీ ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు మంత్రుల్ని. మన ఆంధ్రప్రదేశ్లోనే
కాంగ్రెస్ మంత్రులను అరెస్ట్ చేశారు. మరి వారు వీరని కాకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు కేసులు పెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వంలోని సిబిఐ తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు అనేదాన్ని. యువన్ స్పోర్ట్స్ మీద కంప్లైంట్ వచ్చింది, ఢిల్లీలో ఆఫ్ రోడ్ ఇది అనుకుంటాను ఇటీవల జరిగిన ఒక 2-3 years బ్యాక్ మన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా ఫండ్స్ గోల్మాల్ అయిందని, కామన్వెల్త్ గేమ్స్ అప్పుడు అది కూడా దానికి కూడా ఎంక్వైరీ చేశారు, అరెస్టులు చేశారు, జైల్లో వేశారు. కాంగ్రెస్ వాళ్ళు పోయారు దాంట్లో. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. సో అక్కడ ఎక్కడా మెర్సీ చూపలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గొప్పతనం. సో దానివల్లే కర్ణాటక విజయం సాధించింది. పారదర్శకంగా అక్కడ డబ్బులతోనే సామ్రాజ్యాలు వెళ్తాము అని కర్ణాటకలో ముందుకు పోవడం వల్లే నా దెబ్బతింటం జరిగింది. సో అది కూడా అటువంటివి ఆంధ్రాలో కూడా జరగకుండా ప్రజలు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. మరి ముఖ్యంగా ఆరోపణలు, మొన్న వచ్చిన ఆరోపణ మన అనంతపురం మినిస్టర్ శైలజానాథ్ గారు, ఏముంది అది ఆరోపణ? అసలు ఆయన వ్యాపారాలు ఏం తెలుసు? ఆ వ్యాపారాలు పేరెత్తుంటే పరిగెత్తుంటాడు ఆయన. ఏదో మాట్లాడారు, ఈయన ఏదో జవాబు చెప్పాడు, పెద్ద తెలిసిన వాళ్ళు తప్ప నిజంగా పాపం ఆయన ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ అది చూస్తే ఇక్కడ కనపడుతుంది. సో ట్రాప్ అయిపోయాడు అంతే. ఒక మాటకు మాట ఏదో కలుపుతూ ట్రాప్ అయ్యాడే తప్ప రియాలిటీగా ఆయనకు వ్యాపారం అంటే తెలియదు, వ్యాపారం అంటే దూరంగా పోతాడు. వ్యాపారం మాట్లాడుతుంటేనే ముందుకెళ్ళిపోతుంటాడు. ఏమున్నా ఆ సబ్సిడీస్ ఈ సబ్సిడీస్ ఏమన్నా ఫైట్ చేసే మనిషి కానీ రియాలిటీగా ఆయన ఆ విధంగా పోడు. మా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుండి ఆయన పోరాడుతున్న యోధులు ఒక యోధుడు. సో డెఫినెట్లీ హీ హాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎనీథింగ్. ఆ వ్యాపార జ్ఞానం కానీ వ్యాపారం స్టైల్ కానీ అది ఇక్కడ కనపడుతుంది. సో ఓన్లీ మాట ఏదో కలిపి బదలమయ్యాడు తప్ప డెఫినెట్గా ఈజ్ ఏ క్లీన్ మ్యాన్ అని నేను చెప్పగలుగుతాను ఆ సంభాషణ బట్టి. అంటే ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను. ధర్మాన గారు కానీ సబితా గారు కానీ ఇంకెవరైనా కానీ ఇంకా వాళ్ళ 4-5 చెప్పే మినిస్టర్లు కానీ వాడు భాగస్థులైతే అంటే సంతకం పెట్టిన దాంట్లో knowingly that they are going to benefit, somebody is going to benefit or they are going to benefit. వీళ్ళు కానీ అంటే సంతకం పెట్టేవాడు కానీ సంతకం పెట్టినందుకు వేరే వాళ్ళు కానీ బెనిఫిట్ అవుతున్నారు అని తెలిస్తేనే కరప్షన్ కింద వస్తుంది. అట్లయితే ప్రతి పేపర్ సంతకం పెట్టింది ప్రతి వాడికి ఒకరు వారేయచ్చు. సో ఇట్స్ నాట్ కరెక్ట్. అదే వాళ్ళ ఆర్గ్యుమెంట్. మేము ఎక్కడైనా దీని నుంచి లాభం పొందితే చేసుకోవచ్చు అంటారు. లాభం పొందిన వాళ్ళైనా మాకు వాళ్ళు ఇట్లా లాభం పొందుతున్నారు అనేది మాకు తెలిసింటే యాక్షన్ తీసుకోవచ్చు అంటారు. సో రెండు లేనప్పుడు వాళ్ళు లాభం పొందలేదు, లాభం పొందుతున్నారు వేరే వాళ్ళు అనేది కూడా తెలియదు. సో అలాంటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఉండదు. బట్ యాజ్ ఎ సిబిఐ అంటే ఇవన్నీ ఇంకా సెటరేట్ కావాలి. ఆ సిస్టమ్ అంటే సిస్టమ్ని సెటరేట్ అయ్యేంత వరకు ఇటువంటి ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా ఇది ఇటువంటి డిస్కషన్స్ ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. పార్లమెంట్ నుంచి లేదా ఢిల్లీ నుంచో లేకపోతే మార్పులు జరుగుతాయి. ఎవరైనా బెనిఫిట్ అయ్యి ఉంటేనే చర్యలు మొదలు పెట్టాలి, లేకపోతే లేదు అనేది ఒక రూల్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. అంతవరకు ఆ రూల్స్ రానంత వరకు వాళ్ళని కూడా పార్టీగా పెట్టి సిబిఐ ఫైట్ చేయటం వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అంతేగాని వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా
జస్ట్ ఎండార్సింగ్ ది పేపర్స్ వాళ్ళు భాగం చేస్తే రేపొద్దున ఎవడు ఎండార్స్ చేస్తుందని కూడా ఎవరు రాకపోవచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామందిని అంటే కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేయలేదు. సేమ్ రీజన్స్ ఐఏఎస్ ఆఫీసర్, సేమ్ రీజన్స్ ఫర్ ది మినిస్టర్స్. సో బ్యూరోక్రసీ కానీ ఇక్కడ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డబ్బులు తిన్నారు అంటే తప్ప వాళ్ళు ద్రోహి కారు, వాళ్ళు కరప్ట్ కింద రారు అనేది ఒక ఆర్గ్యుమెంటు. డెఫినెట్గా ఇది ఇంటర్నేషనల్ ఆర్గ్యుమెంట్. మాట్లాడుతుంటారు అపోజిషన్ వాళ్ళు, డెఫినెట్గా వాళ్ళు మాట్లాడుతుంది. పక్క ప్రభుత్వాలు ఏమి ఉన్నాయి ధరలు అనేది కూడా చూడాలి. పక్క రాష్ట్రాల్లో ఒక పక్క బీజేపీ ఉన్నది, ఇంకో పక్క అన్నాడీఎంకే ఉన్నది, ఇంకో రాష్ట్రంలో కేరళలో ఇంతకు మునుపు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ఆ 3 రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో తక్కువ ఉంటే సరుకులు, పక్క రాష్ట్రాలు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయండి. మళ్ళీ ఆ రాష్ట్రాల కన్నా మన సరుకులు మనతో తక్కువ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో పరిపాలన బాగున్నట్లనా, ఆ రాష్ట్రంలో పరిపాలన బాగున్నట్లనా, లేకపోతే ఆ ప్రతిపక్షాలు చెప్పే వాదన చెప్పే వాళ్ళు బాగున్నట్లనా? సో ఇది చెప్పాను కదా, మాతో ఉండే లోపం ఇదే అనమాట. ఒక తీసుకొని పట్టీలు వేసి ఈ రాష్ట్రంలో ఇది ఉంది, ఈ రాష్ట్రంలో ఇది ఉంది, మా రాష్ట్రంలో ఇది ఉంది అని ఒక పట్టీ వేసి పబ్లిసిటీ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క గొప్పదనం తెలుస్తుంది. సో ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అది పెద్ద లోపం ఉంది. ఏం చేస్తాం మనం? కాంట్ హెల్ప్ ఇట్. ఆయన కానీ తీసుకొని వచ్చి పట్టీ వేసి ఈ రాష్ట్రంలో ఇది ఉంది, ఈ రాష్ట్రంలో ఇది ఉంది, ఆ రాష్ట్రంలో ఇది ఉంది అని ఒక పట్టీ వేసి పబ్లిసిటీ ఇచ్చినారంటే అపోజిషన్ కెనాట్ టాక్ ఎనీథింగ్, అపోజిషన్ కెనాట్ ఆర్గ్యూ ఎనీథింగ్. కరెంట్ ఛార్జీల భారం కాంగ్రెస్ అంటే కరెంట్ ఛార్జీలు డెఫినెట్గా ఒక వ్యాపారస్తునిగా నేను కూడా బాధపడతాను. అందరికన్నా బాధలో నేను కూడా ఎక్కువ బాధపడినాను. కానీ సొల్యూషన్ ఏమేంటాడు? వానలు పడకుండా, మనతో పవర్ లేకుండా, అక్కడ గ్యాస్ లేకుండా, ఇక్కడ వానలు లేకుండా, వాట్ ఇస్ ది సొల్యూషన్? పోయి పక్క రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ పెట్టింటే చెప్పండి, అది తగ్గిస్తాను అంటాడు. అది నోట్తో చెప్పే బదులు పేపర్లో ఇవ్వండి అని నేను చెప్తాను. పక్క రాష్ట్రాలు ఇది ఉంది, మనది ఇది ఉంది అని. సో పక్క రాష్ట్రాల్లో పవర్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, పక్క రాష్ట్రంలో అదే ఉంది. మన రాష్ట్రంలో బాగుండేది ఈ వానలు, గ్యాస్ లేనందుకు దెబ్బతిన్నది. ఈ గ్యాసులు కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకుంటే అర్లియర్ ఇయర్స్ లోపల గత ప్రభుత్వాలు ఈ గుజరాత్కు పోయేదో, వేరే రాష్ట్రాలకు పోయి గోవాకు పోయేదో, ఇవంతా గ్యాస్ పోకుండా మన రాష్ట్రంలోనే ఈ గ్యాస్ ఉపయోగించుకునేదట్లా అప్పుడే మనం కాంట్రాక్ట్లు ఎంటర్ అయ్యేటప్పుడు కొద్దిగా జాగ్రత్త గత ప్రభుత్వాలు పడింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైనా మోనోపాలి ఇచ్చినప్పుడు, ఎవరికైనా మోనోపాలి ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. మనకి ఇక్కడ చక్కగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎన్జీసీ వాళ్ళతో ఉండేది గ్యాస్, రిలయన్స్కి ఇచ్చారు. సో రిలయన్స్ డిక్టేట్ చేసే దిశలో ముందుకు పోతా ఉన్నది. వాళ్ళు చెప్పేది గ్యాస్ లేదు అంటున్నారు. మరి గ్యాస్ లేదు అన్నప్పుడు రేటు పెంచాలని వాళ్ళు అంటున్నారు. మరి అది ఎంతవరకు సబబో, ఎంతవరకు కరెక్టో, మనం రేటు పెరిగినాక అప్పుడు గ్యాస్ వస్తే అప్పుడు రిలయన్స్ మమ్మల్ని మోసం చేసినట్ల. రేటు పెంచిన తర్వాత కూడా గ్యాస్ రాకుండా ఇదే గ్యాస్ వచ్చిందంటే న్యాయంగా పోయినట్ల. ఇదంతా ఒకటి వెయిట్ అండ్ సీ. బట్ ఈ రిలయన్స్ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కానీ గత ప్రభుత్వాలు జాగరూకత పడింటే ఇటువంటి పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు పడాలి. పిండిపోరు మనకు ఉంది, రాయలసీమలో 10,000 మెగావాట్ తయారు చేసేది ఉంది. ఫైట్ చేసి పెంచడం జరిగింది. ఒక అండర్టేకింగ్ కూడా నేను ఓవరాల్గా మీడియాకు వాళ్ళకి చెప్పడం జరిగింది, రేటు పెంచండి. టీజే వెంకటేష్ కానీ గ్రూపులు కానీ ఇక్కడ పవర్ ప్రాజెక్టు పెట్టుకోము. మేము తమిళనాడులో ఆల్రెడీ పెట్టుకుంటున్నాం విండ్ పవర్, మాకు అక్కడే రేటు బాగుంది. సో అలాంటి రేటు నాలాగా ఎందరో వెళ్ళిపోవచ్చు పక్క రాష్ట్రాలకు. దయచేసి తమిళనాడులో వచ్చే రేట్ ఇక్కడ ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు పెంచారు. ఇంకొక 50 పైసలు కన్నా పెంచితే మన గాలిలో పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. మన సోలార్కు 6-6.5 రూపాయలు ఇచ్చేటప్పుడు ఒక 50 పైసలు పెంచితే 5 రూపాయలు కావచ్చు ఇది విండ్ పవర్. నథింగ్ రాంగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రికమెండెడ్ అనమాట. సో ఈ విధంగా కొన్ని డిసిషన్స్ తీసుకోవాలంటే బ్యూరోక్రసీ కూడా
సీఎం గారికి కానీ మంత్రులకు కానీ కొద్ది కోఆపరేషన్ కావాల్సి వస్తుంది. కొన్ని దగ్గర కోఆపరేషన్ రాదు. అది ఎన్నో క్యాల్కులేషన్స్ చెప్తూ పోతారు, ఎన్నో విధాల దానికి 10 అడుగులు ముందుకు పోతే 50 అడుగులు వెనక్కి లాగుతారు, కొన్ని టూల్ సిస్టమ్ పెరుగుతుంది. సో ఈ విధంగా మనం కొద్దిగా నష్టపోతున్నాం. మనకు అన్ని వనరులు ఉన్నా కొన్ని డిసిషన్స్ వల్ల నష్టపోతున్నాం. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలు పెట్టారు, ఆ నష్టపోతున్న వన్నే ముందుకు లైక్ సోలార్ కానీ మిగతావి కానీ ముందుకు తీసుకుపోయే దిశలో ముందుకు వెళ్తున్నారు. 15 రూపాయలు సోలార్ ఇచ్చినప్పుడు ఒక 2 years బ్యాక్ టెండర్ వేసి 15 రూపాయలు సోలార్ ఇచ్చారు చాలా రాష్ట్రాల్లో. అప్పుడు ఎవడూ మాట్లాడలేదు. 6.5-7 రూపాయలు ఇస్తే ఎంత తింటున్నారు అని అంటారు. ఇలాంటి ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్స్కు సమాధానం చెప్పేదానికే టైం అయిపోతే ఇంకా వేరే పనులు ఏం చేస్తారని నేను అంటున్నాను. కొన్ని ఏరియాస్లో అధికారులకు చాలా పనులు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, చాలా పనులు ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని బడ్జెట్ లేక కొన్ని డిపార్ట్మెంట్లో అసలు పనులే లేవు. సో ఇది సమూలంగా ఇవి మార్చాలి ఎన్నో పద్ధతులు. అది అట్ ఎ టైం చేసేదానికి వీలు కాదు. సో కొన్ని డిపార్ట్మెంట్లు మీరు చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని డిపార్ట్మెంట్లో నాట్ నెసరీ అన్నమాట. వాళ్ళని తీసుకొని వచ్చి మిగతా ఎక్కడెక్కడ కొత్త ప్రాజెక్టు పెట్టారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, పుష్ చేయాలి. సో దాంట్లో సమస్యలు ఉన్నాయి, రీజనల్ సమస్యలు దండికి వస్తాయి అన్నమాట. సో ఇలాంటి వల్ల కొన్ని రీజనల్ సమస్యలు, కొంతమంది పని చేయని వాళ్ళు ఉంటే వాళ్ళనే ఇంకా పట్టుకొని కూర్చుంటే ఇంకా టైం అంతా దానికి అయిపోతుంది అనమాట. దాంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, స్టేలు ఇస్తారు, ఇవన్నీ వస్తాయి అనమాట. సో పని చేసే వాళ్ళకు డెఫినెట్గా చాలామంది, మెజారిటీ ఆఫ్ దెమ్ స్టేట్లో ఐ కెన్ డెఫినెట్లీ సే చాలా బాగా పనిచేస్తున్నారు. రెస్ట్లెస్, స్లీప్లెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. కొన్ని ఏరియాస్ చాలా తక్కువ పర్సంటేజ్లో మా రాజకీయ నాయకుల్లో ఉన్నట్లే కొందరు పని చేయరు. దానికి అన్ని వర్గాల్లో ఉంటాయి. మీడియాలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటుంది, బ్యూరోక్రసీలో ఉంటుంది. అన్ని దగ్గర కొంతమంది బాగా పనిచేస్తారు, కొంతమంది పని చేయరు. ఆ పని చేయని వాళ్ళని మనం దాని మీద టైం వేస్ట్ చేయరాదని అనుకుంటాం, దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఉన్నాయండి డ్రింకింగ్ వాటరు డైలీ బేసిస్లో గత 2 years ఈ ఇయర్ కూడా ఇస్తున్నాము. ఇట్స్ లైన్డ్ అప్. కొన్ని దగ్గరలో ఏమైతే ఉందంటే గాజుల దిన్నె నుంచి కొన్ని ట్యాంకులు అయిపోయింది, దానికి పంప్ చేసే వాటర్ ఏమో ఉంది గాజుల దిన్నెలో. రైతులని కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తారు. సో దాంతో ఇబ్బంది పడుతున్నాం. డైరెక్ట్గా ఏదో వాళ్ళ రైట్స్ పోతాయి. ఈ పాలిటిక్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఈ పాలిటిక్స్ దే షుడ్ బి అవే ఆఫ్ ది పాలిటిక్స్. ఇటువంటి నీళ్ళ విషయంలో పాలిటిక్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ రైతుల్ని ఎప్పుడు రెచ్చగొడతారో అప్పుడు కొన్ని దగ్గర తాగేదానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము. సో ఈ పరిస్థితులు కొన్ని దగ్గర జరుగుతూ ఉంది. అదర్వైజ్ ఇట్ హాస్ టేకన్ వెల్ కేర్ అనమాట. వాటర్కు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే గత కొన్ని డికేట్స్గా చేయని ట్యాంకులు క్లీన్ చేసేది కూడా ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు ఆధునిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. దగ్గర 80 లక్షలతో మట్టి తీసే కార్యక్రమాలు పెట్టుకున్నాం. సో ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే ఇప్పుడు మనకు తుంగభద్ర మీద చెక్ డ్యామ్ బ్రిడ్జ్ వేయాలి. దగ్గర 70 crores అవుతుంది. ఆ సబ్జెక్ట్ వచ్చేది అదేదో టీజీ వెంకటేష్ వేసుకుంటున్నట్ల మీడియాలో వస్తుంది. ఆ మీడియా పేపర్లో పోయేప్పటికీ మళ్ళీ సర్క్యులేషన్ వస్తుంది. దాని మీద రియాలిటీ కోసం మళ్ళీ వెతకాలి. ఈ విధంగా అనవసరంగా ఏదైనా సబ్జెక్టు ఎవరైనా మా మిత్రులు అంటే మమ్మల్ని ముంచేయాలని చూసే మిత్రులు మీకు ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని డిస్కస్ చేసి వేయండి. అది వేస్తే ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోతారు. తాగేదానికో లేకపోతే పంటకో లేకపోతే ఏదో
చేసేదానికి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చాడు. ఒక మినిస్టర్గా, ఒక ఇదిగా కర్నూలు ప్రాంతం నుంచి నాకు ఇచ్చారు. కర్నూలు ప్రాంతం రిప్రజెంటేటివ్గా నాకు మినిస్టర్గా వచ్చింది. నాకు చేసే అవకాశాలు దండిగా ఉన్నాయి. సో అవకాశాన్ని గంటి కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీడియా మిత్రుల్ని డిస్కస్ అండ్ డూ ఇట్, ఎనీథింగ్, ఎనీ నాన్ సెన్స్ కెన్ డూ ఇట్ అండ్ ఐ డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి, రాయండి అని మాత్రం కోరుతున్నాను. కొన్ని చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ అవార్డు కూడా ఇవ్వమని చెప్పాను. నల్గొండలో ఒకటి ఈనాడులో వచ్చింది, ఇంకొక 2 పేపర్లో వచ్చాయి, కొన్ని దగ్గర సాక్షి, జ్యోతిలో వచ్చాయి, కొన్ని రకాలుగా. నల్గొండలో వచ్చింది మీడియాలో ఒక 10 ఏళ్ళ కిందటే, 10 years బ్యాక్ ఆర్డర్స్ క్రియేట్ చేసి, చీఫ్ ఇంజనీర్ ఆర్డర్స్ క్రియేట్ చేసి పనులు చేసుకున్నారు సార్. అంటే ఇంతకన్నా దురాక్రమం ఏది ఉండదు. అంటే చీఫ్ ఇంజనీర్ పేరుతో ఆర్డర్స్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయారు. బిల్స్ డ్రా చేశారు. అంటే ఇది ఫేక్ నోట్స్ ఉన్నట్లయితే, ఫేక్ నోట్స్ ఎలా ఉంటాయో దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఆర్డర్స్ తయారు చేసి తీసుకోబోయినారంటే. సో ఇలాంటివి కొన్ని ఘటనలు. అలాగే కర్నూలు జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ 3 పేపర్లు కొన్ని దగ్గర వాస్తవాలు వేసిన, కొన్ని మంచివి వేశారు. ఆ మంచి వేసే వాళ్ళకు టు డెఫినెట్లీ సెల్యూట్ దెమ్. మీడియా వాళ్ళకు కూడా సెల్యూట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వాలి. సో అప్పుడు ఇటువంటి మంచి వార్తలు రాస్తే డెఫినెట్లీ వీ డోంట్ మైండ్. ఇప్పుడు నల్గొండ కానీ లేకపోతే కర్నూలు జిల్లాలో కానీ ఇంకెక్కడ కానీ కొన్ని నిజంగా జరిగిన అక్రమాల గురించి రాసినప్పుడంతా నేను వాళ్ళకి ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంటాను మీడియా వాళ్ళకు. మా మినిస్ట్రీలో రాయండి అని చెప్తాను. ఎక్కడైనా అవాస్తవాలు ఉంటే బట్ ప్రాపర్గా చూసి రాయండి. ఒకవేళ పొరపాటు రాస్తే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసామనుకోండి, ఇంజనీర్ల క్యారెక్టర్ని పొరపాటు రాసి దెబ్బతీస్తే మళ్ళీ మనం పనులు చేయించుకునే దానికి ఇబ్బందిగా ఉంటాయి. సో తప్పు చేస్తుంటే రాసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ఏ రిజల్ట్స్ అని తెలియజేస్తాం.